నేను అనుకున్నది మీతోనైతే షేర్ చేసుకుంటా. ఇక ఎవరి గురించో మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది. నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి యూట్యూబర్ వైష్ణవి గురించి. తను చనిపోయి 1 month అయితే అవుతుంది కదా. సో తన కేసులో ఎలాంటి అప్డేట్స్ అనేది లేదు. సో వీళ్ళ బ్రదర్స్ అందరు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళ చిన్నన్న తన ఛానల్లో వైష్ణవి ఛానల్లో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నారు కదా. వాళ్ళ అమ్మకైతే హెల్త్ బాగాలేదని చెప్పి 2 days బ్యాక్ అయితే వీడియోని అయితే అప్లోడ్ చేశారు. పాపం తనైతే కుమిలిపోతుంది. ఎందుకంటే ఒకటే ఇంట్లో ఉండి కాపాడుకోలేకపోయినామని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మనైతే చాలా అంటే చాలా బాధపడుతుంది. వాళ్ళ అమ్మ దాకెందుకు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్ దాకెందుకు, మనకి తన వీడియోస్ చూస్తే నిజంగానే జరిగిందా, లేకపోతే ప్రాంక్ చేస్తున్నారా అన్నట్టే ఉంది తప్పితే కానీ అసలు అలా అయిందా అనేది అయితే జీర్ణించుకోలేకపోతున్నాను. నాకైతే మీ విషయం అయితే నాకు తెలియదు, కానీ నాకైతే ఇంత చిన్న ఏజ్లో తను చేసుకున్నది కాదు కదా. నమ్మింది వాళ్ళ హస్బెండ్ని నమ్మి పెళ్లి చేసుకొని బయట కొందరు ఉంటారు లేడీస్ కదా, హస్బెండ్ గురించి ఎవరికి చెప్పుకోవద్దు బ్యాడ్గా అని చెప్పేసి ఉంటారు కొంతమంది, కానీ హస్బెండ్స్ అట్లా ఉండరు. సో నమ్మించి గొంతు కోసి చంపేసి వెళ్ళిపోయాడు ఆ పర్సన్, అది కూడా డబ్బుల కోసం. మరి ఇప్పుడు ఏదైనా హ్యాపీగా బతుకుతుండా అంటే అది లేదు. అతను జైల్లో ఉన్నాడు, ఇతను ఇటు చనిపోయింది, మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్. సో ఇప్పటికీ 5 months 6 months ప్రెగ్నెంట్ అయితే తన వీడియోస్ వస్తుండే, శ్రీమంతం వీడియోస్ ప్రతి ఒక్క ఛానల్లో వస్తుండే. సో దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అంటే అట్లుంది, తను చనిపోలేదని అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ తప్పు ఎవరిది కరెక్ట్ ఎవరిది అనేది అయితే మనం ఏం చెప్పలేం. మన లైఫ్లో కూడా అట్లా జరుగుతాయి, వాళ్ళని తప్పు పట్టడానికి లేదు. వాళ్ళ అన్నలు అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు సొంత అన్నలు ఇంటి దగ్గర లేదు. తను చనిపోయినప్పుడు ఉంటుంది కదా ఎవరికన్నా, నేనుంటే నా చెల్లి బతుకుతుండే కావచ్చు అని. వాళ్ళ అమ్మ నాన్నకైతే అదే ఉన్నది మొత్తం. ఇప్పుడు తనది లవ్ మ్యారేజ్ అంటున్నారు. లవ్ మ్యారేజ్ అయితే కాదు, ఈ పర్సనే వెంటబడి లేకపోతే చనిపోతా అని చెప్పేసి మందు తాగడం అవన్నీ చేశాడు కదా. సో ఇప్పటికైనా కొంతమంది గర్ల్స్ అట్లా చెప్తే మాత్రం నమ్మకండి. నిజంగా చెప్తున్నా, 100% చెప్తున్నా. పెళ్ళికి ముందు చనిపోతా అని చెప్పి ప్రయోగాలు చేసి మందు తాగైనా ఉరి పెట్టుకోయినా ఏదైనా సరే చేసిన అతన్ని మాత్రం అస్సలు నమ్మకండి. పెళ్ళైనాక మిమ్మల్ని చంపడానికైనా మిమ్మల్ని టార్చర్ పెట్టడానికైనా వెనకాడడు. చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అట్లా లవ్ మ్యారేజ్లో ఇది 100% జరుగుతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎవరిని నమ్మకండి. అదే అరేంజ్ మ్యారేజ్లో లేదా అంటే ఉంది, అట్లా ఉంది ఇట్లా ఉంది. సో ఎవరి లైఫ్ కూడా కరెక్ట్ ఉండదు. కాకపోతే తిన్న విషయంలో మాత్రం చాలా అంటే చాలా అన్యాయం జరిగింది. తన వీడియో చూస్తే మాత్రం ఇప్పటికీ నా ఛానల్లో ఒక 70,000 కామెంట్స్ అవ్వచ్చు. 70,000 కామెంట్స్. ఒక్కొక్క కామెంట్ అసలు నాకు చదవనీకే ధైర్యం అయితే అట్లా ఒక్కొక్కరు అంతా ఫీల్ అవ్వకుండా పెట్టిళ్ళు. అది చదివిన కొద్దీ మైండ్ అయితే వెళ్ళిపోతుంది. సో నేను కూడా కొన్ని రోజుల తర్వాత నా ఛానల్లో వాళ్ళ విలేజ్ చూపించడానికైతే ట్రై చేస్తా. తన గురించి ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నా, కానీ వీడియో ఆఫ్ ఉన్నప్పుడు చాలా మాట్లాడదాం అనుకుంటా. వీడియో ఆన్ చేసరికి అసలు ఏం గుర్తుకు రాదు. ఏది అప్డేట్ అయినా తన ఛానల్లో వస్తుంది. తన ఛానల్ ఫాలో కాకపోతే తన ఛానల్ ఫాలో అవ్వండి. ఏ విషయమైనా మీకైతే అన్నీ క్లారిటీగా అర్థమవుతాయి. సో అంతే నేను చెప్పాలనుకున్నది. నా ఛానల్లో కూడా నేను వీలైనంత త్వరగా తన గురించి ఇంకా కొన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.